హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్. కల్కి 2898 AD సినిమా రిలీజ్ అవ్వింది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా బద్దలు చేసింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే నాగేశ్వన్ గారి వల్ల జరిగిన గొప్ప విషయం ఏంటంటే చాలా మంది మహాభారతంపై కన్ను వేయడం మొదలెట్టారు. ఎక్కడ చూసినా సరే కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ, మహాభారతం అంటూ చర్చించుకుంటున్నారు. అది ఈ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టింగ్ థింగ్. ఈ విషయంలో అయితే డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఓకే, సినిమా యాజ్ ఇట్ ఈస్ పురాణాలకి ఆర్ ఇతిహాసాలకి బేస్డ్ గా అయితే తీయలేదు. రైటింగ్ పరంగా గానీ, క్యారెక్టర్ ఎలివేషన్స్ పరంగా గానీ చేంజెస్ అయితే చేయబడ్డాయి. అందువల్ల మా కర్ణుడు తోపు, అర్జునుడు తోపు అనే ఫ్యాన్ వర్స్ కూడా అవుతున్నాయిలేండి. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ఈ సినిమాలో చూపించబడిన కొన్ని చిన్న చిన్న డీటెయిలింగ్స్ వివరించుకోబోతున్నాం. అవన్నీ మీకు తెలిసిన డీటెయిల్సా, తెలియని డీటెయిల్స్ అనేవి పక్కన పెడితే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన డీటెయిల్స్ అండ్ మహాభారతంతో ఎలా లింక్ చేశారు అన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ముందుగా స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే సినిమా చూడని వారు కూడా ఈ వీడియో బై మిస్టేక్ క్లిక్ చేసి ఉంటే తిరిగి వెళ్లిపోవాలి అనే చిన్న డిస్క్లైమర్ మాత్రమే. ఇక మ్యాటర్ లోకి వచ్చేద్దాం. కల్కి 2898 AD ఈ సినిమాలో చాలా మహాభారతం రిఫరెన్సెస్ యూజ్ చేశారు. ఇది ఒక సైంటిఫిక్ మూవీయే, కొంచెం ఫిక్షనల్ గా కూడా తీసుకెళ్లారు. లైక్ సుమతి క్యారెక్టర్, సుమతి పాత్రలో గమనిస్తే మనకి కల్కి పురాణం ప్రకారం సుమతి విష్ణు యశస్సులకు సొంతగా పుట్టే బిడ్డనే కల్కి దేవుడు. కానీ ఈ సినిమాలో అలా చూపించలేదు. ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ద్వారా ఇక్కడ సుమతి ప్రెగ్నెంట్ అవ్వబడింది. అంతేకాకుండా సమ్ 80 అనే ఇంటెలిజెంట్ కోడ్ ని సుమతి అనే పేరుతో లింక్ చేశారు. ఇదంతా రైటింగ్ లో ఒక గొప్పతనం అని నాగేశ్వన్ గారిని పొగడొచ్చు. సో పురాణాన్ని మన నాగేశ్వన్ గారు ఇండైరెక్ట్ గా కొన్ని చోట్ల లింక్ చేసి రెఫరెన్సెస్ యూజ్ చేశారు. ఇలాంటివే మరికొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. మనకి ఇంటర్వెల్ టైంలోనే సుమతి అలా నడుచుకుంటూ వస్తుంటే బిడ్డను కాపాడుకోవాలి అన్న ఆతృత కనిపిస్తోంది. మంటలలో ఉన్నా సరే ఆ మంటలు సుమతిని తాకను కూడా తాకవు. ఈ సీన్ చూడగానే మన మైండ్ లోకి ఒకటే స్ట్రైక్ అవ్వాలి, అదే కృష్ణుడి జననం. కృష్ణుడు జన్మించినప్పుడు కూడా భారీ వర్షం వేస్తోంది. అంతేకాకుండా ఆ సమయంలో వసుదేవుడు కృష్ణుడిని జైల్లో నుంచి తప్పిస్తూ, ఆ సమయంలో కంసుడు గాని, రాక్షసులు గాని అందరూ అన్ఫార్చునేట్లీ నిద్రపోతారు. అదే యోగమాయ. ఆ యోగమాయ సహాయం ద్వారా వసుదేవుడు కృష్ణ కుమారుడిని తీసుకువెళుతూ యశోద దగ్గరకు చేర్చాడు. ఇక్కడే ఒక మాయ జరిగింది. వసుదేవుడికి వర్షం, నీరు, నదులు, క్రూర మృగాలు, అడవులు ఎన్ని అడ్డొచ్చినా సరే వాటన్నిటిని ఎదుర్కొంటూ వెళ్ళాడు. అంటే అది యోగమాయ. ఇంకో పరంగా పరమాత్ముడు జన్మిస్తున్నాడు అన్న కారణంతో వసుదేవుడికి ఏ ఆటంకాలు కూడా దాడి చేయలేకపోయాయి. నీరు, సముద్రం వంటివి కూడా అన్ని పక్కకు తప్పుకున్నాయి ఆయన యొక్క ఎంట్రీకి. ఇక్కడ కూడా అదే జరిగింది. సుమతి కూడా నడుస్తూ వస్తుంటే నిప్పులు అన్ని పక్కకు తప్పుకుంటున్నాయి. ఇదే నాగేశ్వన్ గారు చూపించిన వన్ ఆఫ్ ది గూస్ బంప్ సీన్ అండ్ బెస్ట్ రెఫరెన్స్ ఆఫ్ యూజింగ్ కృష్ణ అవతార్. ఇందువల్ల సుమతి కడుపులో ఉన్నది కల్కి అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఐ మీన్ అది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ మీలో ఎవరికైనా డౌట్ ఉంటుందేమో అనే చెప్తున్నాను. సో ఓకే, ఇవి బేసికల్ గా మనకు అర్థమయ్యే రెఫరెన్సెస్. బట్ ఇప్పుడు కాస్త ప్రభాస్ యాజ్ భైరవ పాత్రను మాట్లాడుకుంటే భైరవ ఎక్కడ జన్మించాడో, ఎవరికి జన్మించాడో క్లారిటీ లేదు. కానీ ఆ భైరవను ఒక కెప్టెన్ రక్షిస్తాడు. ఆ కెప్టెనే భైరవను పెంచుతూ పెద్ద చేస్తాడు, ఎన్నో విద్యలు నేర్పుతాడు. కానీ భైరవ దెబ్బతీసి వెళ్లిపోతాడు. ఇది మనకు తెలిసిన బేసిక్ ప్లాట్. ఇక్కడే ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ భైరవనే కర్ణుడికి రీబర్త్ అని సినిమాలో చెప్పకనే చెప్పేశారు. ఇక్కడే కర్ణుడి రెఫరెన్స్ కూడా యూజ్ చేశారు. ఎలా అంటే కర్ణుడు పుట్టగానే తన సొంత తల్లి కర్ణుడిని నీటిలో వదిలేస్తుంది. అయితే అదే నీటి వద్ద ఉన్న అతిరథుడు కర్ణుడిని కాపాడుకుని పెంచుకుంటాడు. ఇక్కడ కూడా అదే విషయం జరిగింది. దల్కర్ సల్మానే భైరవను రక్షిస్తూ, కాపాడుతూ పెంచుకుంటాడు. కానీ ఇది ఇంకోలా కూడా మాట్లాడుకోవచ్చు. ఎలానో తెలుసా? కర్ణుడు తన పరశురాముని వద్ద విద్య నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? నేను బ్రాహ్మణుడిని అనే అబద్ధంతో విద్య నేర్చుకుంటాడు. ఎందుకంటే పరశురాముడు ఎక్కడ సూతులకు విద్య నేర్పడా అనే బాధ కర్ణుడికి ఉంది. ఇక్కడ ఇదే లింక్ ని భైరవతో చూసుకుంటే భైరవ కూడా ఎక్కడైతే దల్కర్ సల్మాన్ దగ్గర విద్య నేర్చుకుంటాడో అదే దల్కర్ సల్మాన్ ని మోసం చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అఫ్ కోర్స్ సీన్స్ అండ్ రైటింగ్ వేరు అయినా సరే కొంచెం లింక్ అయితే ఉంది అని అనుకోవచ్చు. సో ఇక్కడ దల్కర్ సల్మాన్ పాత్ర అనేది భైరవకు తండ్రి ఆర్ గురువుగా యూజ్ చేశారు. అది ఎగ్జాక్ట్ గా ఏంటనేది మనకి తెలియదు. ఒకవేళ గురువు అయితే దల్కర్ సల్మాన్ నే పరశురాముడిగా చూపిస్తారా అని కూడా అనిపిస్తుంది. బట్ అది జస్ట్ బజ్ మాత్రమే, కాబట్టి దాన్ని అంతగా డిస్కస్ చేయకూడదు. సో ఇక ఈ సినిమాలో కర్ణుడు చివర్లో అయితే విజయధనస్సు అందుకోలేదు. కానీ అశ్వత్థామకు భైరవానే కర్ణుడు అని తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో మేబీ అశ్వత్థామ ఆ విజయధనస్సు కర్ణుడి చేతికి అందించవచ్చు. వాట్ ఎవర్.
బట్ కర్ణుడు వచ్చాడు, విజయధనుస్సు తిరిగి వచ్చింది అంటే మేబీ అర్జునుడి పాత్ర కూడా తిరిగి వస్తుందా, గాంధీవం కూడా కదిలొచ్చి ఆ గాంధీవాన్ని పొందడానికి అర్జునుడు వస్తాడా అని కూడా ఆలోచించవచ్చు. ఐ మీన్ ఖచ్చితంగా చెప్పలేం. మార్వెల్ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసినట్టు నాగేశ్వరన్ గారు కూడా మన పాత మహాభారత క్యారెక్టర్స్ అన్నిటిని లేటెస్ట్ సూపర్ హీరోస్ గా డిజైన్ చేసి లేటెస్ట్ మహాభారతం, లేటెస్ట్ కురుక్షేత్రం డిజైన్ చేస్తున్నారా అని అనిపిస్తుంది నాకైతే. అందువల్ల అదే నిజం అయితే అర్జునుడు కూడా తిరిగి రావచ్చు. బట్ ఒకవేళ అది నిజం కాకపోతే లైట్ తీసుకుందాం. కానీ ఇక్కడ మరికొన్ని చిన్న చిన్న రెఫరెన్సెస్ గమనించాలి. కర్ణుడికి ధర్మం తెలిసి కూడా అధర్మ పక్షాన ఉన్నాడు. అండ్ ఇక్కడ భైరవ కూడా సేమ్. భైరవ కూడా అధర్మ పక్షాన్నే ఎంచుకున్నాడు. అందువల్ల లార్డ్ యాస్కిన్ ని సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఈ లార్డ్ యాస్కిన్ ఎవరు? మేబీ కలిపురుషుడు అవే ఛాన్స్ ఉంది కదా. అయితే ఈ కలిపురుషుడే ద్వాపర యుగంలో దుర్యోధనుడిగా జన్మించాడు. దుర్యోధనుడిగా అవతారాన్ని అందుకొని జన్మించాడు. ఆ దుర్యోధనుడికే కర్ణుడు సపోర్ట్ చేశాడు. ఆ దుర్యోధనుడు అప్పుడు చనిపోయి ఇప్పుడు మళ్ళీ లార్డ్ యాస్కిన్ గా పుట్టాడు. ఆ యాస్కిన్ నే మళ్ళీ పుట్టిన కర్ణుడు భైరవగా యాస్కిన్ ని సపోర్ట్ చేస్తున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు. ఐ మీన్ ఆ రకంగా లింక్ చేసి రెఫరెన్సెస్ అనేవి మనకి చూపించారు అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఈ యాస్కిన్ ఎవరో గాని నిజంగా కలిపురుషుడి అవతారమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. అంశ అయి ఉండొచ్చు, ఆర్ ఒక బాడీ ఫార్మేషన్ అవి ఉండొచ్చు, లేదా కలిపురుషుడిని మరెవరినో పెట్టే అవకాశం కూడా ఉంది. బట్ ఇక్కడ భైరవ కూడా అధర్మ పక్షాన్ని సపోర్ట్ చేయటం కర్ణుడి పాత్రని సింబాలిక్ గా చూపించినట్టు అనిపిస్తోంది. అంతేకాదు భైరవ ఎప్పుడు చూసినా కాంప్లెక్స్ అంటూ ఉంటాడు. కాంప్లెక్స్ లోకి వెళ్ళామా, సక్సెస్ అయ్యామా అన్నట్టు. అలాగే కర్ణుడు కూడా ఎప్పుడెప్పుడు సక్సెస్ అవుతామా, అర్జునుడి అంత గొప్పవాడిని అనిపించుకుంటామా, ఒక రాజ్యంలోకి చేరుతామా, రిచ్ గా బ్రతుకుతామా అన్న ఫీలింగ్ కర్ణుడికి కూడా ఉండేది. సేమ్ భైరవ లాగా. అందువల్ల ఈ భైరవ పాత్ర కూడా అచ్చం కర్ణుడి వలె కనిపించేటట్టు నాగశ్విన్ గారు చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ ఇంటర్వెల్ లో కూడా గమనిస్తే భైరవ ఒక రథ చక్రాన్ని ఎత్తుతుంటాడు. ఆ రథ చక్రం ఎందుకు పడింది అనేది ఆలోచిస్తే పూర్వజన్మలో కూడా కర్ణుడు మరణించింది ఒక రథ చక్రాన్ని ఎత్తలేకపోవటం వలనే. కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడి రథ చక్రం సడన్ గా భూమిలోకి వెళ్ళింది. దాన్ని తీయడానికి కర్ణుడు నానా కష్టాలు పడతాడు. భూమి కదులుతోంది, పర్వతాల్ని పిండి చేసేంత బలంతో కర్ణుడు రథాన్ని లేపుతున్నాడు. అయినా సరే ఆ రథం పైకి రాలేదు. అది ఎందుకంటే అది కేవలం భూదేవి శాపం కారణంగా. అదే సమయంలో అర్జునుడు బాణం వదిలి కర్ణుడిని సంహరిస్తాడు. సో ఇదే సీన్ ని ఇంటర్వెల్ లో రెఫరెన్స్ గా యూజ్ చేసి భైరవ ఒక రథ చక్రాన్ని ఎత్తడం చూపించారు. అది బ్రిలియంట్ రైటింగ్ అని అనుకోవచ్చు. ఇక పురాణాలని బేస్ చేసుకొని చూసుకుంటే ఈ సినిమాలో చాలా ఫిక్షన్ అనేది ఉంది. జస్ట్ లైక్ కర్ణుడు రీబర్త్ అవ్వటమో, లేక అశ్వత్థామ కర్ణుడు కలవటమో ఇవన్నీ. ఎందుకంటే పురాణాల ప్రకారం కర్ణుడు మళ్ళీ వస్తాడు అని చెప్పలేదు. అశ్వత్థామ అయితే ఇమ్మోర్టల్ కదా, ఆ పాత్రను ఎలాగైనా కొనసాగించవచ్చు. కానీ కర్ణుడి గురించి పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. సో ఇది కూడా నాగశ్విన్ గారు సొంతంగా రాసుకున్నారు. అండ్ ఆ పురాణాల ప్రకారం చూసుకున్నా సరే కర్ణుడు అశ్వత్థామ రియల్ లైఫ్ లో అసలు ఫ్రెండ్సే కాదు, పెద్ద శత్రువులు. కాకపోతే వారిద్దరు దుర్యోధనుడి పక్షాన ఉన్నారు కాబట్టి కౌరవుల్లో చేరి యుద్ధం చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో చూపించినంత గొప్ప ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ అయితే వాళ్ళకి లేదు. బట్ ఓకే, అది కూడా రైటింగ్ లిబర్టీ అనుకోవచ్చు. నాగశ్విన్ గారు ఒక థియోరీ వైపు వెళ్లారు. ఆ థియోరీ కోసం కొన్ని చేంజెస్ చేశారు, అదైతే ఒప్పుకోవాల్సిందే. సో ఇక్కడే డౌట్ ఏంటంటే ప్రభాస్ కర్ణుడైతే కల్కి ఎవరు? అయితే ఈ కల్కి ఎవరు అనేది నెక్స్ట్ పార్ట్ లో రివీల్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అశ్వత్థామ కర్ణుడు వీరిద్దరినైతే రివీల్ చేశారు. ఇంకా అర్జునుడు కూడా మళ్ళీ వస్తాడా, లేక ఇంకెందరు వారియర్స్ ని మళ్ళీ తీసుకొస్తారా, ఏ లింకింగ్స్ పెడతారు, ఏ కనెక్షన్లు పెడతారు, మార్వెల్ మాదిరిగా సినిమాటిక్ యూనివర్స్ ని కొనసాగిస్తారా అనే ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో కల్కిగా ఎవరిని పెడతారు మనకి తెలియదు. అందుకే నాగేశ్వన్ గారు ఇంటెలిజెంట్ గా కృష్ణుడి పాత్రను కూడా చూపించలేదు. ఎందుకంటే ఆ కృష్ణుడే కదా కల్కిగా పుట్టబోయేది. కల్కి ఎవరో తెలీదు, ఆ కృష్ణుడి పాత్ర ఎవరిదో తెలియదు. ఐ మీన్ కృష్ణుడిగా యాక్ట్ చేసిన వారు ఎవరో మనకి తెలుసు, కానీ ఈ సినిమాలో కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఐ మీన్ కృష్ణుడి ఫేస్ రివీల్ చేయనట్టు కల్కి ఎవరో కూడా రివీల్ చేయలేదు. ఇంకా కమల్ హాసన్ గారి పాత్రను పరిశీలిస్తే జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అనే ఒక మంచి డైలాగ్ చెప్తారు క్లైమాక్స్ లో. దాని మీనింగ్ ఏంటో అర్థం కాలేదు, కానీ అది వినగానే అలా ఎక్కేసింది. థియేటర్ నుంచి వస్తూ అదే పాడుతూ వింటూ వెళ్తున్నాను నేనైతే. మన కమల్ హాసన్ గారు యూజ్ చేసిన ఆ డైలాగ్ మహాప్రస్థానంలోని పోయం నుంచి. దాన్ని రచించిన వారే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. కమల్ హాసన్ గారికి ఆ రైటర్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్తుంటారు. కానీ ఈ సినిమాలో యాస్కిన్ పాత్ర గమనిస్తే మనుషులు మారరు, వారు ఇంతే, ప్రకృతిని నాశనం చేస్తారు అనే వంటి డైలాగ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్. ఒకవేళ లార్డ్ యాస్కిన్ నిజంగా కలిపురుషుడే అయితే ఇలాంటి డైలాగ్స్ యూస్ చెయ్యడు. బికాస్ ఈ ప్రకృతి నాశనానికి, మనిషి నాశనానికి, మనిషి ఈ కామ క్రోధ వంటి వాటికి బానిసలు అవ్వడానికి కారణమే కలిపురుషుడు. కాబట్టి కారణమైన కలిపురుషుడు తానే ఈ మనుషులపై ఇలాంటి డైలాగ్స్ యూస్ చేయడు. కాబట్టి ఈ యాస్కిన్ ఎవరైనా సరే కలిపురుషుడు అవ్వుండకపోవచ్చు. అయితే
కల్కి ఎవరో కూడా మనకి తెలియదు, ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారో మనకి తెలియదు. కాబట్టి కలిపురుషుడు కూడా అప్పుడే రివీల్ అవుతాడని మనం అనుకోలేం. ఒకవేళ యాస్కినే కలిపురుషుడు అవినా అది కేవలం అంశ లేదా బాడీ ఫార్మేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే కలిపురుషుడు ఎవరి బాడీలో అయినా ఉండవచ్చు, ఇంకెన్ని బాడీలో అయినా ఉండవచ్చు. అసలు గట్టిగా మాట్లాడుకుంటే మీలో నాలో అందరిలో కూడా ఆల్మోస్ట్ ఈ కలిపురుషుడి ప్రభావం అనేది ఉంది. బికాస్ మనందరం మంచి వాళ్ళమైతే కాదు కదా. కాబట్టి అలాంటి నీచుడైన కలిపురుషుడు మానవులపై సెంటిమెంటల్ డైలాగ్స్ అయితే కొట్టాడు. మరి ఈ యాస్కిన్ ఏంటో విచిత్రంగా ఉన్నాడు. ఇతని గురించి పార్ట్ 2 లోనే తెలుసుకోవాలి. సో ఎనీవేస్ గైస్, ఇదనమాట కల్కి 2898 AD పై నాకున్న చిన్న డౌట్స్ ఆర్ మహాభారతం లింకింగ్స్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ ఈ వీడియో మహాభారతానికి కల్కికి ఉన్న చిన్న ఇంటర్లింక్స్ మాత్రమే చెప్పాను. వీలైతే సినిమా పార్ట్ 2 గురించి మరెప్పుడైనా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్. మీ AMC టాక్స్.